వెల్కమ్ టు BZN తెలుగు అప్డేట్స్. ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తోందని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ చారిత్రక చిహ్నాలను తొలగిస్తున్నారన్నారు. లోగోలో చార్మినార్ను తొలగించడమంటే హైదరాబాద్ను అవమానించడమేనన్నారు. కాకతీయుల కళాతోరణాన్ని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. చార్మినార్కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులపై చార్మినార్ దగ్గర కేటీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం లోగోలో మార్పు చేస్తోందని, లోగో మార్పుపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కేసీఆర్ పెట్టిన గుర్తులను కావాలని సీఎం రేవంత్ తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనలేదన్నారు. ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే, రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ని అవమానించడమే, ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఒకటే, మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని, ప్రజలకు మేలు చేయమని, పథకాలు అమలు చేయమని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని. అంతేగాని ఇవాళ చార్మినార్ని తొలగిస్తా, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో వారికి మేము తెలంగాణ ప్రజాస్వామ్యం పక్షాన, ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన చేసే డిమాండు, ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి. ప్రజలతో అనవసరంగా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేయకండి. ఇవాళ చార్మినార్ను రాచరికపు పోకడలకు చిహ్నంగా ఎవరన్నా అభివర్ణిస్తే, లేదా కాకతీయుల కళాతోరణాన్ని కూడా రాచరిక పోకడలకు చిహ్నంగా ఎవరన్నా అభివర్ణిస్తే ఆయనకు సంస్కృతి తెలియదు, చరిత్ర తెలియని మూర్ఖుడని ప్రజలు అనుకుంటారు తప్ప ఇంకోటి కాదు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ హోదా తీసుకుని రావాలనేది మా తాపత్రయం. కానీ ఈ ముఖ్యమంత్రికి చరిత్ర తెలియదు, సంస్కృతి తెలియదు, తెలంగాణ ఉద్యమము తెలియదు. ఒకటే తెలుసు, రాజకీయం తెలుసు, ఢిల్లీ పెద్దలు చెప్పినట్టు తలూపడం చెప్తా ఇంకోటి తెలియదు. అమరవీరుల స్తూపాన్ని రాజముద్రలో పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ వల్ల అమరులైన తల్లిదండ్రులు సంతోషపడరు. రేవంత్ రెడ్డి ఒక జాక్పాట్ సీఎం, ఆయన ఏదో అట్లా అనుకోకుండా వచ్చిపడ్డాడు, ఏదో చేసుకుంటూ పోతున్నాడు. కానీ ప్రజలు అల్టిమేట్గా వాస్తవాలను గుర్తిస్తారు, ఏం చేయాలో. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.